గ్రీన్ పానీపూరికి కావలసిన పదార్థాలు: పుదీనా, కొత్తిమీర, కరివేపాకు, శనగపప్పు, చింతపండు, ఉల్లిపాయలు, క్యారెట్ తురుము, బెల్లం, ఉప్పు, సిరోటి రవ్వ, మైదా, ధనియాలు, మెంతులు, పోపు దినుసులు, చెక్క, మగ్గ, నూనె, పచ్చిమిర్చి, నానబెట్టిన బఠానీ. గ్రీన్ పానీపూరి తయారు చేసుకునే విధానం: 2 గ్లాసుల సిరోటి రవ్వలో పావు గ్లాసు మైదా పిండి, 2 స్పూన్ల నూనె, కొంచెం సాల్ట్ వేసి నీటితో కలిపి 2 గంటలు నానబెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లో 2 స్పూన్ల పుట్నాల పప్పు, తగినంత ఉప్పు, 1 స్పూన్ బెల్లం, 1 స్పూన్ ధనియాలు, చెక్క, మగ్గ, పావు స్పూన్ మెంతులు వేసి గ్రైండ్ చేసుకోవాలి. కొంచెం గ్రైండ్ అయ్యాక కొద్దిగా నీళ్లు వేసి 1 కప్పు కొత్తిమీర, 1 కప్పు పుదీనా, 1.5 స్పూన్ పచ్చిమిర్చి వేసి తగినంత వాటర్ వేస్తూ గ్రైండ్ చేసుకోవాలి. దీన్ని వడకట్టుకోవాలి. ఇలా వడకట్టిన దాంట్లో నిమ్మకాయంత చింతపండుతో తయారు చేసిన రసం వేయాలి. ఇప్పుడు ఇందాక నానబెట్టుకున్న పూరి పిండితో పెద్ద పూరి చేసుకొని రౌండ్ షేప్ ఉన్న మూతతో కట్ చేసుకోవాలి. వీటిని వేడి నూనెలో వేయించుకోవాలి. అంతే, పూరి రెడీ. ఇప్పుడు స్టవ్ మీద వేరే ప్యాన్ పెట్టుకొని కొంచెం నూనె వేసి కాగాక తాలింపు దినుసులు, కరివేపాకు, సన్నగా తరిగిన ఉల్లిపాయలు, కొంచెం పచ్చిమిర్చి పేస్ట్, కొంచెం సాల్ట్, ముందు రోజు రాత్రి నానబెట్టి ఉడికించుకున్న పచ్చి బఠానీ, వాటర్ వడకట్టుగా మిగిలిన పేస్ట్ కూడా వేసి బాగా కలపాలి. దీన్ని ఒక బౌల్లోకి తీసుకొని రెడీ చేసుకున్న పూరీలో స్టఫ్ చేసి దాని మీద కొద్దిగా క్యారెట్ తురుము కూడా వేసి రెడీ చేసుకున్న పానీతో సర్వ్ చేసుకోవాలి. అంతే, ఎంతో రుచికరమైన గ్రీన్ పానీపూరి తయారు.